ఎక్సర్సైజ్ వల్ల మరణాలు ఎందుకు అవుతున్నాయి, దీనికి గల కారణాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్సర్సైజ్ మనకు అవసరమా? అవును, అవసరం. మన బాడీకి సరైన వ్యాయామం చాలా అవసరం. కానీ ఎక్సర్సైజ్ వల్ల మరణాలు ఎందుకు అవుతున్నాయి? ఇది ఎందుకంటే ఎక్సర్సైజ్ అనేది మోతాదు మించి చేయకూడదు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ప్రకారము మనము కేవలం మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే జనరల్ కంఫర్ట్ లెవెల్ కన్నా కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి. అలా కాకుండా విపరీతమైన స్ట్రెయిన్ తీసుకున్నప్పుడు ఇలాంటి హార్ట్ రిలేటెడ్ మరణాలు జరుగుతున్నాయి. ఇది ఎందుకంటే మన రక్తనాళాలు ఒక లెవెల్ ఆఫ్ స్ట్రెయిన్ ని మాత్రమే తీసుకోగలుగుతాయి. ఆ స్ట్రెయిన్ దాటి ఎక్కువ ఎక్సర్సైజ్ జరిగినప్పుడు మన హార్ట్ లో ఉన్న రక్తనాళాలు రప్చర్ అవటం గానీ, డిసెక్షన్ అవటం గానీ ఇలాంటి ప్రమాదాలు జరిగి దానివల్ల మరణాలు జరుగుతున్నాయి. అలానే కాకుండా మనకు తెలియని లైట్ జబ్బులు ఉన్నప్పుడు, అంటే లైట్ గా చిన్న చిన్న ప్లాక్స్ ఉన్నప్పుడు, కొవ్వు గడ్డలు ఉన్నప్పుడు అధిక స్ట్రెయిన్ వల్ల ఇవి రప్చర్ అయ్యి ఒకేసారి హార్ట్ అటాక్ రావటం జరుగుతుంది. అట్లానే హార్ట్ ఫెయిల్యూర్ అవటం గానీ, బ్రెయిన్ లో ఒక్కోసారి బ్లీడింగ్ అవటం కానీ ఇలాంటివి జరిగి మరీ ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి మరణాలు అనేవి సంభవిస్తాయి. మోతాదుకు మించిన ఎక్సర్సైజ్ అంటే ఏంటి, మనం తగిన మోతాదులో ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలి? మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే మనం రొటీన్ గా ఎంత ప్రయాస పడతామో దానికన్నా కొంచెం ఎక్కువ ప్రయాసపడి మనం నడవటం గానీ, మెట్లు ఎక్కటం గానీ ఇలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. ఇలాంటి ఎక్సర్సైజ్ చేయటం వల్ల మన బాడీలో ఉన్న కెపాసిటీ, అంటే ఏరోబిక్ కెపాసిటీ స్లోగా ఇంప్రూవ్ అయ్యి మన బాడీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలా కాకుండా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే విపరీతంగా రన్ చేయటం కానీ, విపరీతంగా ఎక్కువ మెట్లు ఎక్కటం కానీ, ఇలా కాకుండా విపరీతంగా శ్రమపడి ఎక్సర్సైజ్ చేయటం వల్ల మనకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ జరుగుతాయి. ఇలాంటి మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ మనం ఎంత మోతాదులో చేయాలనేది కూడా తెలుసుకోవాలి. ఇలా మనం మోడరేట్ గా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు రోజుకి అట్లీస్ట్ 30 minutes వాక్ చేయొచ్చు. అలా వారంలో 3 గంటల వరకు వాక్ చేయొచ్చు. ఇలా మోర్ దాన్ 3 days, అంటే ఒకే రోజు కాకుండా ఇలా 6 గంటలు 3 గంటలు ఒకే రోజు కాకుండా వేరు వేరు రోజుల్లో డిస్ట్రిబ్యూటెడ్ గా ఈ వాకింగ్ చేస్తే మనకి తగిన బెనిఫిట్స్ కలుగుతాయి. ఇలా వాకింగే కాకుండా లేటెస్ట్ గా స్ట్రెంత్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకున్నాం. ఈ స్ట్రెంత్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటంటే మనకి మజిల్ అనేది ఇంపార్టెంట్. ఈ మజిల్ స్ట్రెంత్ కాపాడుకోవటం కోసం, మజిల్ బల్క్ కాపాడుకోవటం కోసం చేసే ఎక్సర్సైజ్ ని స్ట్రెంత్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే వీటిని రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ కూడా అంటాం. ఉదాహరణకు పుషప్స్ అంటే మనం చిన్నప్పుడు బస్కీల్ కొడతాం. ఈ పుషప్స్ అనేవి వీటికి కూడా రికమెండెడ్ మోతాదు. మనం అట్లీస్ట్ 10 పుషప్స్ అందరూ చేయగలుగుతున్నాం. 10 పుషప్సే కాకుండా క్రమేణా వీటి సంఖ్యను పెంచి 10 నుంచి 15 అందరూ చేయగలుగుతారు. ఈ 15 స్లోగా మనం రోజు చేయటం వల్ల ఈ నంబర్ ఇంక్రీజ్ అయ్యి 25 నుంచి 50 పుషప్స్ చేయటం వల్ల మన బాడీలో ఉన్న చిన్న చిన్న రుగ్మతలు, ఎముకలు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి మన కండరాలు గట్టిపడి జనరల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవటమే కాకుండా మజిల్ స్ట్రెంత్, మజిల్ బల్క్ పెరగటం వల్ల మనకి కొలెస్ట్రాల్ కానీ, అధిక షుగర్ కానీ కన్జ్యూమ్ అయిపోయి మనకి వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఈ విధంగా ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే క్లైంబింగ్ స్టైర్స్, వాకింగ్, లైట్ జాగింగ్, అలాగే రెసిస్టెంట్ ట్రైనింగ్ అంటే పుషప్స్ చేయటం, చిన్న వెయిట్స్ లిఫ్ట్ చేయటం, ఇలాంటి కాంబినేషన్ ఎక్సర్సైజ్ చేయటం మంచిది.